హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఏంటి అందరూ చక్కగా క్యూట్గా రెడీ అయ్యారు అని అనుకుంటున్నారా? అమ్మ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో టెంపుల్స్కి వెళ్తారు. ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను. వీళ్ళని చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఈరోజంతా సరదాగా ఉత్సాహంగా ఎగ్జైటింగ్గా ఉండబోతుందని. 20 సీటర్ వెహికల్ మాట్లాడారు. టోటల్ 19 మెంబర్స్ అన్నమాట. 7 AM స్టార్ట్ అవుదామని ప్లాన్ చేశారు. అందరూ బాగానే టైంకి వచ్చేసారు. స్టార్ట్ అవబోయే ముందు చిన్న ఫోటోషూట్. అసలు వీళ్ళని చూస్తుంటే నాకైతే మళ్ళీ వీడియో తీయాలనిపించింది, అంత ముచ్చటేసింది. ఈ పర్టిక్యులర్ ఫ్రేమ్లో అమ్మ, చిన్నమ్మ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ పద్మ ఆంటీ చాలా బాగా అన్నీ ఆర్గనైజ్ చేశారు. సీట్ నెంబర్స్ రాసి లక్కీ డ్రా పిక్ చేయాలి. ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆ సీట్లో కూర్చోవాలి. చాలా క్రియేటివ్గా ఉంది కదా ఈ ఐడియా. చాలా బాగా మంచి ఐడియా వచ్చింది ఆంటీకి, బాగా ప్లాన్ చేశారు. సో మనం ఎవరన్నా కొత్త వాళ్ళ పక్కన మన సీట్ నెంబర్ వస్తే చాలా మంచి అవకాశం అన్నమాట కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకోవటానికి. సో అలా మేము ఫోటోషూటు, సీట్ నెంబర్స్ పిక్ చేసుకున్న తర్వాత మెల్లిగా బయలుదేరాము. మా ఫస్ట్ స్టాపు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఎల్లమ్మ తల్లిని జనరల్గా కలరా వంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలని ప్రజలు ఎల్లమ్మ తల్లిని ప్రధానంగా ప్రార్థిస్తారంట. ఆమె గ్రామ సరిహద్దులు కాపాడుతుందని, ఏ వ్యాధి లేదా చెడు గ్రామంలోకి ప్రవేశించనివ్వదని నమ్ముతారంట. రేణు అంటే చిన్న పార్టికల్, అంటే డస్ట్తో ఫామ్ అయిన ఫిమేల్, అంటే బేసిక్గా మదర్ ఎర్త్ అన్నమాట. ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ చూడండి రంగురంగుల దారాలు, కుంకుమ, ఈ పూజలకి సంబంధించిన అన్ని వస్తువులు అవన్నీ అమ్ముతున్నారు. జనరల్గా హిందువులు చేతులకి దారాన్ని డిఫరెంట్ రీజన్స్కి కట్టుకుంటారంట. ఒకటి ప్రొటెక్షన్, అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ ఈవిల్ ఫోర్సెస్ నుండి ప్రొటెక్షన్ కోసం కట్టుకుంటారంట. 2 సింబల్ ఆఫ్ ఫెయిత్, అంటే రిలీజన్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు కట్టుకుంటారంట. సింబల్ ఆఫ్ వెల్ బీయింగ్, అంటే వెల్ బీయింగ్ కోసం కట్టుకుంటారంట. సింబల్ ఆఫ్ ఏ సీక్రెట్ బాండ్, కొంతమంది ఈ బాండ్ సీక్రెట్గా ఉండాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాఖీ అనమాట. సో అలా ఆ టైం అప్పుడు సీక్రెట్గా ఉండాలని బాండ్ కట్టుకుంటారంట. సింబల్ ఆఫ్ లాంగ్ లైఫ్, అంటే రెడ్ థ్రెడ్ బేసిక్గా లాంగ్ లైఫ్కి సింబల్ అంట. ఇక్కడ ఒక చిన్న పుట్ట కూడా ఉంది. ఆ పుట్టకు కూడా అందరూ దండం పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏదో ఒక కోరిక అనుకొని, బేసిక్గా మొక్క అనమాట అనుకొని, కొబ్బరికాయ ప్లస్ నవధాన్యాలు ఒక క్లాత్లో కట్టి ఇలా ఏదో కోరిక అనుకొని ఇలా కట్టి వెళ్తారంట. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళా వచ్చి అది అప్పుడు దాన్ని మళ్ళా ఇప్పుతారంట. ఇక్కడ చూడండి అమ్మవారు ఎలా ఉందో, అసలు ఏంటో చాలా పాజిటివ్ వైబ్స్తో చాలా పవర్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి చాలా బాగుంది. పైగా మేము వెళ్ళిన టైంలో ఎక్కువ రష్ లేదు. సో చాలా లీజర్గా బాగా చూసామన్నమాట. నాకు మరీ రష్గా ఉంటే ఎందుకో మంచిగా అనిపించదు. సో ఇలా రష్ లేకుండా ఉంటే చాలా ప్రశాంతంగా హాయిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది టెంపుల్స్లో.
సో అలా మాకు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర దర్శనం బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.